ప్రేక్షకులందరికీ మా రీచ్ మినిస్ట్రీస్ తరపున వందనములు. ఇప్పుడు బ్రదర్ శామ్యూల్ విజయం గారి దైవ వర్తమానం విందాం, విని దైవాశీస్సులు పొందుదాం. ఈ అమూల్య సమయంలో అమూల్య వాక్కులు వినడానికి అమూల్య ప్రేక్షకులుగా మీరు ఈ సమయాన్ని కేటాయిస్తున్నందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు అంశము ఆశీర్వాదానికి పొందడానికి ఉన్నటువంటి 8 రహస్యాల గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 31 వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల నుంచి మనము ధ్యానించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఈ 8 రహస్యాలను మనం ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటి రహస్యము 24వ వచనంలో రాయబడింది. దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయం గడపాలి. 25వ వచనంలో మనం బలహీనమని ఎరిగి బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలి. 26వ వచనంలో పట్టుదలతో భారంతో కలిగి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. 4వ వచనంలో నేను ఏమై ఉన్నదో అది నిజమైన దేవుని దగ్గర మనము యథార్థాన్ని మనము ఒప్పుకోవాలి. 5వదిగా మార్పు నొందినటువంటి జీవితము కలిగి ఉండాలి. 6వదిగా ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకునే ఆశను మనము కలిగి ఉండాలి. 7వదిగా వ్యక్తిగతంగా దేవుని యొక్క ప్రభు యొక్క సన్నిధిలో వచన ధనాన్ని మనము అనుభవించాలి. 8వదిగా సాక్ష్యం ఇస్తూ జీవించాలి. ఈ 8 రహస్యాలు ఈ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నాయి. దాని గురించి మనము ధ్యానించుకుందాం. ఇక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అనే మాట మనం చూస్తున్నాం 24వ వచనములో. బైబిల్లో చూసుకున్నప్పుడు ఆదాము ఒంటరివాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆదామును ఆశీర్వదించి హవ్వను అతనికి భార్యగా ఇచ్చాడు. అలాగే అబ్రాహామును కూడా ఒంటరివాడుగా ఉన్నప్పుడు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహాము ఒంటరివాడై ఉండగా నేను అతన్ని పిలిచి తిని అనే మాటను మనం చూస్తున్నాం. కనుక అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే యోసేపు ఒంటరివాడుగా ఐగుప్తు దేశంలో చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని దీవించినాడు. అలాగే దావీదు ఒంటరివాడుగా ఉన్నప్పుడు దేవుడు అనేక పర్యాలు అతనికి తోడై ఉండి అతన్ని ఆశీర్వదించాడు. అంచేత నీకు నాకు ఆశీర్వాదం కలగాలి అన్నప్పుడు మనము ఒంటరిగా దేవుని సన్నిధిలో మనము సమయము గడపాలి. అక్కడ 24వ వచనం చూసి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. నీకు నాకు దేవుని ఆశీర్వాదం కావాలంటే మనం దేవుని వాక్యంతో ప్రార్థనలో దేవునితో మనం ఒంటరిగా సమయం గడిపినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి రహస్యం. 2వ రహస్యం ఇక్కడ 25వ వచనంలో పైనుండి వచ్చిన వ్యక్తితో యాకోబు పోరాడుతున్నాడు. అక్కడ అతన్ని జయించలేనప్పుడు, పైనుండి వచ్చినటువంటి వ్యక్తితో యాకోబు జయించలేనప్పుడు యాకోబును ఆ తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు యాకోబు తొడ గూడు వసిలెను అన్నాడు. ఎప్పుడైతే యాకోబు తొడ గూడు వసిలిందో, నసిలిందో అప్పుడు కుంటివాడైపోయినాడు. ఎప్పుడైతే యాకోబు తాను కుంటివాడైపోయినాడని గ్రహించాడో బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగే నీకు నాకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి అన్నప్పుడు మనం బలహీనులమని ఎరిగి బలవంతుడైనటువంటి దేవుని మీద మనము ఆధారపడాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందగలం. ఇది 2వ రహస్యం. అబ్రహాము 99 సంవత్సరాలైనటువంటి ముసలివాడైనప్పుడు దేవుడు అతనికి అంతకు ముందే వాగ్దానం చేశాడు, నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఒక కుమారుని ఇస్తానన్నాడు. అప్పుడు అబ్రహాము చాలా బలహీనుడైపోయి ఇప్పటికీ 99 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏమి కంటాము అని అన్నట్టుగా అనుకున్నాడు. కానీ అప్పుడు
ఎప్పుడైతే తాను బలహీనుడను వృద్ధుడను గ్రహించాడో అప్పుడు దేవుడు ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో మొట్టమొదటిగా అబ్రహాం నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని చెప్పినాడు. అబ్రహాం ఎప్పుడు తన బలహీనుడని గ్రహించి బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు ఆ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము తాను చూసుకున్నాడు, నేను ముసలివాడిని అయిపోయింది, నేను బుడ్డా హోగయామే అన్నాడు. శారాను చూశాడు, ఆమెకు వృద్ధాప్యం ఉంది, ఆమె ముసలిది బుడ్డి అయిపోయింది. ఇక బుడ్డీలకు బిడ్డ ఎక్కడ పుడతాడు ఆ వయసులో? కానీ అది అసాధ్యము. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని వాగ్దానాలను ఆధారపడి దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడు, దేవుడు బలవంతుడని ఎరిగినప్పుడు, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని ఎప్పుడైతే విశ్వసించాడో అప్పుడు బలవంతుడైనాడు. అప్పుడు ఇస్సాకు పుట్టినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను బలహీనులమని ఎరిగినప్పుడు దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ఆశీర్వదిస్తాడు. సౌలులో కూడా ఒక ముళ్ళు ఉన్నింది, ఆ ముళ్ళును తీసేయమని ప్రార్థించాడు. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. అంచేత మన సేవా పరిచర్యలో శారీరకమైన తెలివిని జ్ఞానమును మనము ఉపయోగించినప్పుడు మన యొక్క తెలివితేటల మీద, మన డబ్బు మీద, మన హోదాల మీద, మనకున్న తలాంతుల మీద ఆధారపడితే సేవలో మనం ముందుకు వెళ్ళడం ఆశీర్వాదం ఉండదు. మనం దేవుని పైన ఆధారపడి ఉండాలి. యేసు ప్రభువులో వేరుపారిన వారై మనము ఉండాలి. అందుకనే యేసు ప్రభు యోహాను 15:5లో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అంటున్నాడు. ప్రభు మీద మనము ఆధారపడాలి. అప్పుడు మనం ఫలించి ఆశీర్వదించబడతాం. ఇది రెండవ రహస్యం. మన బలహీనతలు ఎరిగి బలవంతుడైన దేవుని మీద మనము ఆధారపడాలి. ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు ఉంది. ఈ మూడవ రహస్యం చూసుకున్నప్పుడు ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆయన తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మనగా అని అడుగుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనివ్వను అని చెప్తున్నాడు. అంటే అక్కడ పట్టుదలతో ప్రార్థన చేశాడు. హోషేయ 12వ అధ్యాయం 3-4 వచనంలో రాయబడింది. అంటే తన హృదయాన్ని కుమ్మరించాడు. ఏ స్థలంలో జరిగింది ఇది? యబ్బోక్ అనేటటువంటి స్థలంలో. యబ్బోక్ అంటే కుమ్మరించుట. ప్రార్థనకు డెఫినేషన్ వేసినంటే భారమును మోయుట. అంచేత భారము లేని మాటలు సారము లేని ఫలితాలని ఇస్తాయి. పెదవులతో మాట్లాడడం కాదు, హృదయంతో ప్రార్థన చేయాలి. దీర్ఘ ప్రార్థనలు పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని యేసు ప్రభు స్పీచ్ అని చెప్పాడు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు దేవునికే మెసేజ్లు చెప్తుంటారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడో అడవిలో పడిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడు వస్తారో రోడ్డు మీదకి తెలియదు. ఇప్పుడు మీలాటోళ్ళు నాలాటోళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన త్వరగా మిగించు అని ఆమెను అనేటట్టు చేయాలని ప్రార్థన చేస్తుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాల్లో ఉన్నప్పుడు మనము క్లుప్తముగా ప్రార్థన చేయాలి. ఒక పాస్టర్ గారు ఒక హాస్పిటల్లో అతను సిక్గా ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. అప్పుడు ఆయన పిలిపించారు, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయండి అనేసి. సరే, ఆ పాస్టర్ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ చాలా సీరియస్, అందరు చుట్టూ ఉన్నారు, బంధువులంతా. అప్పుడు ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఏం ప్రార్థన చేయాలా? ప్రభువా నీ చిత్తమైతే ఇతను బ్రతికించు, ఇతనికి శక్తిని ఇవ్వు, బలాన్ని ఇవ్వు, ఇక మందులు తీసుకుని స్వస్థతను గ్రహించని ప్రార్థించారు. అది వదిలేసి ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల కొరకు, ఆ నర్సుల కొరకు, అక్కడ నుంచి వార్డు బాయ్ల కొరకు, ఆ చుట్టూ అంగళ్ళల్లో అమ్ముకునేటటువంటి వాళ్ళ కొరకు, ఇంకా ఆ ఊరు నుంచి ఇంకొక పక్క ఊరుకు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ బొంబాయి వెళ్ళి ఢిల్లీలో ఉన్న పరిశుద్ధుల కొరకు, కలకత్తాలో ఉన్న పరిశుద్ధుల కొరకు, ఇట్లా దుబాయ్, కువైట్, అట్లా లండను, ఇంకా అమెరికా కూడా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడంట ఆయన. అంతలోపల అని ఏడుపు వచ్చేసింది. వెంటనే ఏడుస్తూ ఉన్నారు. ఈయనేమో ప్రార్థన వదిలిపెట్టడంలే, ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి ఆయన పక్కకు లాక్కొని వెళ్ళి ఏంటి ఇంతసేపు ప్రార్థన చేస్తున్నట్ట, ఏమైంది అని అంటున్నాడు. అంటే ఆయన చచ్చిపోయాడు. ఆయన అప్పుడు ఎప్పుడు చచ్చిపోయా అని, మీరు అమెరికాలో ఉన్నప్పుడు చచ్చిపోయాడండి అని చెప్పారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు క్లుప్తముగా ఏది అవసరం ఉందో ఆ అవసరాన్ని మనము దేవునికి తెలియాలి. ఎంతోమంది
ప్రార్థన చేయడానికి దేవుని దగ్గర కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. దేవుడు అన్ని ప్రార్థనలు వింటాడు, కానీ క్లుప్తముగా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి? నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వను. ఒకటే సెంటెన్స్ ఉంది. అట్లాగే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం నిజంగా మొరపెట్టాలి. కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనంలో తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా జవాబిస్తానంటున్నాడు. అంటే అబద్ధంగా కూడా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మొరపెట్టాలంటే యథార్థంగా మొదలుపెట్టాలి, ఉత్తిత్తులు ప్రార్థనలు కాదు. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే స్మార్ట్గా ఉండాలి. SMART 5 అక్షరాలు ఉన్నాయి. ఎస్ ఫర్ స్పెసిఫిక్, అంటే నిర్దిష్టంగా ఉండాలి, మనకి ఏది కావాలో దాని వరకే చేయాలి. రెండవది మీనింగ్ఫుల్, అర్థపూరితంగా ఉండాలి. అర్థం లేని ప్రార్థనలు దేవుడు వినడు. అది మనకి ఏది అవసరం ఉందో దాన్ని నిర్దిష్టంగా చెప్తూ అది అర్థంతో కూడిందిగా ఉండాలి. మూడవదిగా అప్లికబుల్, SMART, ఏలో అప్లికబుల్ అంటే అది మనకు అనునయించుకునేటట్టుగా ఉండాలి. మనం ఎక్కడో అడవిలో కూర్చొని ఆ అవసరం మీద అది అడగాలి, కానీ నాకు ఒక హెలికాప్టర్ కావాలంటే దేవుడు ఇవ్వడు. అంచేత ఇట్ షుడ్ బి అప్లికబుల్. నాలుగవదిగా 6 అక్షరము రిలయబుల్, మనము అది ఆధారయోగ్యముగా దాన్ని మనము నమ్మశక్యంగా ఉండాలి. ఆ అవసరత ఏదో దాన్ని బట్టి మనము ప్రార్థన చేయాలి. 5వదిగా ట్రస్ట్ వర్ది, నమ్మకత్వం ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నమ్మదగిన దేవుడు. విలాపవాక్యములు 3:23 ప్రకారము ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక నమ్మదగిన దేవుడు కనుక నేను నా నమ్మకంతో నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అనే విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. SMART, స్మార్ట్గా ఉండాలి ప్రేయర్. మనం కూడా స్మార్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా. కనుక ప్రార్థనలో రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. లూకా సువార్త 18:1 విసుగ్గా నిత్యంగా ప్రార్థన చేయాలి. మత్తయి 26:41 మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రోమా 15:30 ప్రకారము ప్రార్థనలో పోరాడాలంటాడు, స్ట్రైవింగ్ ఇన్ ప్రేయర్ అంటాడు. కొలస్సీ 4:2-12 నిలుకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎఫ్రా లాగా ప్రార్థనలో పోరాడాలి అని అంటున్నాడు. 4వదిగా 1 దెస్సలోనికీయులు 5:15 ఎడతెగక ప్రార్థన చేయాడు, ప్రే వితౌట్ సీజింగ్ అంటాడు. 5వదిగా 2 దెస్సలోనికీయులు 1:12 ప్రే ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. 6వదిగా హెబ్రీ 5:7-8 యేసు ప్రభు మహారోదనముతోను కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఇలా ప్రార్థన చేసినప్పుడు భారం కలిగి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. 4వ రహస్యం ఏంటంటే ఇక్కడ 27వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆయన నీ పేరేమని అడుగుగా అని చెప్పినాడు. అంటే దేవునికి పేరు తెలియదా? అందరి పేరు తెలుసు, మనకుండే నిక్ నేమ్స్ కూడా దేవునికి తెలుసు. కానీ ఎందుకు అడిగాడు ఇక్కడ? నిజం చెప్తారా లేదా, యథార్థం చెప్తారా లేదా అని దేవుడు యాకోబును నీ పేరు ఏమిటి అని అడిగాడు. అంచేత యాకోబు అంటే మోసగాడు, డిసీవర్ లేకపోతే సప్లాంటర్ అని అంటూ ఉంటాం దానికి. అంచేత అతనికి యాకోబు నువ్వు ఎందుకు అట్లా అడిగాడు? యాకోబు ఏశావును మోసం చేశాడు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకును కూడా అతను మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు. అంటే యాకోబుకు ఎప్పుడు ఆశీర్వదించబడేటటువంటి ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందాలనే ఆశ మనలో ఉండాలి. ఆశ లేనప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక ఆహార కొరకు మనము ఆశపడాలి. ఇక్కడ ఆదికాండం 27వ అధ్యాయం 19వ వచనంలో ఏశావు అని తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గర యాకోబు అబద్ధం చెప్పాడు. కానీ ఇక్కడ ఎందుకు అడిగాడంటే యాకోబు తన పేరును నిజం చెప్తాడా లేదా అనే దానికి అక్కడ దేవుడు అడిగాడు. అంటే దేవునితో యథార్థంగా నిజం చెప్పాలి. ఎప్పుడు కూడా వీ షుడ్ ఆల్వేస్ కన్ఫెస్ ట్రూలీ, ట్రూ కన్ఫెషన్ ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కనుక ఆంధ్రవ క్రైస్తవ కీర్తనలో మనం పాడుతూ ఉంటాం, ఉన్న పాటున వచ్చుచున్నాను అనేసి. అట్లే వస్తాము, అట్లే వెళ్ళిపోతాము. ఆశీర్వదించబడాలని వెళ్ళాలని ఆశ ఒక్కోసారి ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 27వ వచనములో
నీ పేరు ఏమని ఎందుకు అడిగాడంటే యాకోబు సత్యం చెప్తాడా లేదా, నిజం చెప్తాడా లేదా అని అన్నాడు. కనుకనే యాకోబు నిజం చెప్పాడు. అందుకని ఇక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఇది దేవునితో యథార్థమైనటువంటి ఒప్పుదల చేయాలి. ట్రూ కన్ఫెషన్ ఉండాలి. రోమన్ క్యాథలిక్ చర్చెస్లో మాస్ అని జరుపుతారు. ఒక కురవాడు ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నేను పాపం చేసినాను ఫాదర్ అని అంటాడు. సరే, ఫాదర్ అడుగుతాడు, ఏం పాపం చేసినావు అంటే, ఫాదర్ నేను ఒక తాడు దొంగిలించాను ఫాదర్ అన్నాడు. తాడు దొంగిలించావా? సరే, నీ కొరకు ప్రార్థన చేస్తానులే, ఓకే దేవుడు నిన్ను క్షమించాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే ఫాదర్కి అనుమానం వచ్చింది. ఎవరైనా తాడు దొంగతనం చేస్తే క్షమాపణ అడుగుతారు, తాడు దొంగతనం చేస్తే. అందుకని ఫాదర్ గారికి అనుమానం వచ్చి రే అబ్బాయి రా మళ్ళా రా అన్నాడు. వెంటనే వచ్చాడు. ఆ తాడు చివర ఏముందిరా అన్నాడు. ఆ తాడు చివర ఆవుదూడు ఉందండి అన్నాడు. అంటే వాడు దొంగిలించింది ఆవుదూడని, ఇక్కడ ఒప్పుకునేది తాడు దొంగిలించాను అన్నాడు. అందువల్ల ట్రూ కన్ఫెషన్ అనేది ఉండాలి. యథార్థము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం ఏదైతే చేశామో దాన్ని మనం దేవుడు ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి మనకు క్షమాపణ కలిగించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణాలు ఏంటంటే మనం అప్పుడప్పుడు చేసేటువంటి పాపాన్ని బట్టి. కాబట్టి ఆ పాపం ఎప్పుడైతే తొలగించి ప్రభు యేసు రక్తంలో కడుగుబడుతుందో అప్పుడు మనము ఆశీర్వాదాన్ని పొందుతాం. ఆశీర్వాదాలకు అడ్డుబండగా పాపాలు ఉంటాయి. కాబట్టి పాపాలు ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ప్రభు దగ్గర ఒప్పుకుంటామో ప్రభు మనల్ని కడిగి మనల్ని ఆశీర్వదిస్తాడు. 5వ రహస్యము 28వ వచనంలో, నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు అనబడదు. ఇక్కడ పేరు మార్చబడింది, జీవితం మార్చబడాలి, పేరుకు తగ్గ ప్రవర్తన ఉండాలి. కనుక ప్రతి పేరుకు ఒక అర్థం అనేది ఉంటుంది. యాకోబు అంటే కంటెండర్ అంటాడు, పోరాడువాడు. జ్యేష్ఠత్వం కొరకు అన్న దగ్గర, ఆశీర్వాదం కొరకు తండ్రితో, భార్య కొరకు మామతో ఇట్లా అబద్ధాలాడాడు యాకోబు, పోరాడాడు. 32వ అధ్యాయంలో ఇక్కడ దేవునితో పోరాడుతున్నాడు. 28వ వచనంలో ఆశీర్వదింపబడడానికి ముందుగా పేరు మార్చబడింది, ఇశ్రాయేలు అని మార్చబడింది. మార్చబడినటువంటి జీవితం. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. పేరు మార్చబడినప్పుడు యాకోబు మోసగాడుగా ఉన్నటువంటి వాడు ఇక్కడ యథార్థవంతుడుగా మార్పు నుండి దేవుడు యాకోబులో యథార్థతను మార్పును ఎదురు చూసినాడు. అంతకుముందు యోహాను 8:44లో అపవాది పిల్లలు ప్రభువును అంగీకరించడానికి ముందు మన పేరు కూడా ఇదే, కానీ మనం తిరిగి జన్మించి బాప్తిస్మం తీసుకొని రక్షణ అనుభవంలో ప్రభు యొక్క పనులలో సంస్కారం పొంది జీవిస్తున్నప్పుడు మన పేర్లు మార్చబడ్డాయి. యోహాను 1:12లో దేవుని పిల్లలుగా మారాము. రోమా 8:16-17లో దేవుని వారసులము. రోమా 8:14లో దేవుని కుమారులము. గలతీ 3:26లో దేవుని కుమారులు. హెబ్రీ 12:7లో దేవునికి కుమారులు. రోమా 8:29లో యేసుక్రీస్తుకు సహోదరులము. ప్రభు మనకు జ్యేష్ఠ సహోదరు. చాలా మంది ప్రభు బిడ్డలు అంటారు. ప్రభువుకు బిడ్డలు లేరండి. ప్రభువుకు మనం స్నేహితులము, ఆయనకు సహోదరులమై ఉన్నాము, దేవునికి బిడ్డలముగా ఉన్నాము. తండ్రి అయిన దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనము యేసు ప్రభు ద్వారా మనం మారాము. 1 పేతురు 2:5 ప్రకారం యాజకులము. ప్రభు మనకు ప్రధాన యాజకుడు. మన పేర్లు మారిపోయాయి. 1 కొరింథీ 3:9 ప్రకారము జత పని వారము, అలా ప్రభుతో కలిసి పనిచేసేటటువంటి వారు. ప్రకటన 1:6లో రాజులను, రాజ్యము, యాజకులు అని చెప్పబడుతుంది. యోహాను 15:14-15 మనం యేసు ప్రభుకు స్నేహితులము అని అంటున్నాడు. ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయినటువంటి స్నేహితుడు. కనుక మన పేర్లు మారిపోయాయి. అంతకుముందు యాకోబు నుండి ఇప్పుడు ఇశ్రాయేలు. మనం కూడా అపవాది పిల్లలుగా ఉన్నాము, కానీ ప్రభు యేసుక్రీస్తును మనం అంగీకరించి మన రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించి ఆయనకు సహవాసం చేసి ఆయన శిష్యులముగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన పేర్లు ఇప్పుడు చెప్పబడిన విధంగా మారిపోయినటువంటి, ఇవన్నీ మనకు ఇవ్వబడినటువంటి కొత్త పేర్లు. పాపి పరిశుద్ధుడుగా మారే స్థలమే, సమయమే దేవుడు ఆశీర్వించే స్థలం, దేవుడు ఆశీర్వదించేటటువంటి సమయం. పరిశుద్ధుడు రోజు రోజు దేవుని వాక్యంతో, యేసు ప్రభు రక్తంతో కడుగబడి ఆత్మీయంగా ఎదగాలి. ఇది 5వ రహస్యం.
6వ రహస్యము ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనంలో చూసినావు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అని అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. నీ ప్రభు అంటే ప్రభువా నీ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా జీవితంలో మన విషయాలు ప్రభువుని గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని మనము ఆశిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు ప్రభువుని గురించి కొద్దిగానే తెలుసు, ఇంకా ఎక్కువగా తెలుసుకునేటటువంటి ఆశను మనము కలిగి ఉండాలి. ఇక్కడ ఎందుకు నీ పేరు తెలుపమని యాకోబు అక్కడ ఉన్న వ్యక్తిని, పైనుంచి వచ్చినటువంటి పోరాడుతున్నటువంటి వ్యక్తిని అడిగాడంటే నీ గురించి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. అందుకనే 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు. అంటే ఆత్మీయంగా మనం ఎదగాలి. తిరిగి జన్మించినటువంటి మనం యోహాను 3:3 ప్రకారము పరిశుద్ధాత్మ శక్తి వల్ల పునరుద్ధార శక్తిని మనము స్వీకరించినటువంటి వారమై ఆత్మీయంగా మనము ఎదగాలి. ఆయన మీకేమై ఉన్నారు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది అని ప్రశ్నిస్తాడు. దానికి జవాబు ప్రభువు చెప్తాడు. తన జవాబు శిష్యులు చెప్తారు. ఒక పట్టణంలోకి వెళ్తే కొత్తగా మనకేం తెలియదు. అక్కడ ఉన్నటువంటి వీధులు, పేటలు, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటుంది, ఆ పట్టణం ఎలా పోవాలి, ఎటుపోతే ఏమొస్తుంది అని మనకేం తెలియదు. కానీ ఆ పట్టణంలో కొంతకాలం మనం జీవించినప్పుడు అప్పుడు ఆ పట్టణం గురించినటువంటి జ్ఞానము మనకు కొంతకాలానికి తెలుస్తుంది. అలాగే తిరిగి జన్మించినటువంటి వ్యక్తి దేవుళ్ళు ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని చదివి అభివృద్ధిలో, ఆయనకు జ్ఞానములో, తెలివిలో మనము సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎదగాలి. తెలుసుకున్నప్పుడు మనకు ఆ జ్ఞానము కలుగుతుంది. అంటే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనే ఆశను మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ నీ పేరు ఏమిటని తెలుపమని యాకోబు అడిగాడు. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. కనుక యాకోబు ఆశీర్వదించబడు. నీవు నేను ఆశీర్వదించబడాలంటే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. 7వ రహస్యము 30వ వచనం మనం చూసినప్పుడు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఎవరూ దేవుణ్ణి చూడలేదు. అట్లా చూడాలంటే యేసు ప్రభు ద్వారానే అది సాధ్యమవుతుంది. ఫిలిప్ అడిగాడు ప్రభువుని, నాకు తండ్రిని చూపించు, నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ప్రభు ఫిలిప్కు చెప్తారు. మన కనుదృష్టి దేవుని వైపే ఉండాలి. కీర్తన 25:15లో నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది అని అంటున్నాడు. కీర్తన 33:19లో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగే వారి మీదను ఆయన కృప కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని చెప్తున్నాడు. 8వది ఏంటంటే ఫలితం. ఈ 7 జరిగినటువంటి సంఘటనలకు 8వ ఫలితం అదేంటంటే వారు సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అని 31వ వచనంలో చూస్తున్నాం. సూర్యుడు ఉదయించాడు అంటే వెలుగు కలిగింది. దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తి జీవితంలో వెలుగు కలుగుతుంది. అతని యొక్క జీవితం చిగురిస్తుంది, అభివృద్ధి కలుగుతుంది. ఇతరులు మన ద్వారా ఆశీర్వదించబడతారు. సువార్తను మనము ప్రకటించాలి. నీతి సూర్యుడైన యేసు ప్రభువును దర్శించి అంగీకరించినటువంటి వాడు ఆశీర్వదించబడిన వారై ప్రభు యొక్క శిష్యులుగా, ప్రభు యొక్క సాక్షులుగా ఇతరులు మన ద్వారా ఆశీర్వదించబడాలి, ఇతరులు రక్షించబడాలి అని వారి జీవితాల్లో వెలుగు కలగాలని కోరుకుంటాడు. ఇది సూర్యోదయం అంటే వెలుగు కలిగి వెదజల్లబడాలి. సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. శత్రుత్వం పోయి సమాధానం కలిగింది. 2వ ఫలితం ఏంటంటే 20 సంవత్సరాలకు సొంత అన్నదమ్ములకు శత్రుత్వం ఉంది, కానీ ఒక్క రాత్రి ప్రార్థనతో అది పటాపంచలైపోయింది. ఆ శత్రుత్వం పోయింది. ఒక రాత్రి ప్రార్థన, దేవునితో సహవాసము, ఆశీర్వాదాన్ని బట్టి ఆ శత్రుత్వము ఎగిరిపోయింది. ఏశావు రాకుండా ఆగిపోయాడా? లేదు. 400 మందితో వస్తున్నాడు. ఆదికాండం 32:6లో చూడడానికి చూసినప్పుడు. ఎందుకంటే యాకోబుని చంపాలని వస్తున్నాడు, కానీ మారిపోయాడు. కత్తితో పొడవాలని అనుకున్నటువంటి వాడు కత్తి పడేసి తమ్ముడిని కౌగలించుకున్నాడు. అతని రక్తం కళ్ళ చూడాలా అంత ద్వేషం కలిగినటువంటి వాడు రక్తం కళ్ళ చూడలేదు, కానీ కళ్ళలోంచి కన్నీరు గార్చాడు, తమ్ముడా అనేసి. చూసారా ఒక్క రాత్రిలో? అంటే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిలో జరిగేటటువంటి అద్భుతాలని మనము
ఇక్కడ చూస్తున్నాం. తమ్ముని రక్తము కార్చాలనుకున్నవాడు కన్నీరు కార్చాడు. పరిస్థితి మారిపోయింది, పగ అంతా ప్రేమగా మారిపోయింది. ఎంత అద్భుతం చూశారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే సామెతలు 16:7 అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమవునప్పుడు ఆయన వాని శత్రువులను సహా అతనికి మిత్రులుగా చేయును. కనుక 8 రహస్యాల్ని మనము చూసుకున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే సామెతల గ్రంథం 3:33 ఇవాళ దేవుడు మీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే, నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును అని. కనుక నీ ఇల్లు ఆశీర్వదించబడాలి, నీవు దేవుని చేత దీవించబడాలి అంటే ఈ 8 రహస్యాల్ని నీవు తెలుసుకొని దాన్ని పాటించాలి. మొట్టమొదటి రహస్యం, దేవుని సన్నిధిలో ఒంటరిగా సమయం గడపాలి. రెండవ రహస్యం, మన బలహీనమని ఎరిగి బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలి. మూడవదిగా, పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నాలుగవదిగా, యథార్థము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఐదవదిగా, మార్పు నిందినటువంటి జీవితము కలిగి ఉండాలి. ఆరవదిగా, ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకొని సన్నిహితంగా జీవించాలనేటటువంటి ఆశను మనము కలిగి ఉండాలి. ఏడవదిగా, ప్రభువుతో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎనిమిదవదిగా, సాక్ష్యమిస్తూ జీవించాలి. వారు సాగిపోయినప్పుడు అన్నప్పుడు జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు తాను ఆశీర్వదించబడింది కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదములకు వారసులకు మనల్ని పిలిచిన దేవుడు. కనుక ఈ రహస్యాల్ని మనం తెలుసుకున్న వాళ్ళముగా, మీలో ఎవరైనా ఇంతవరకు యేసు ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించకపోతే ఇవాళే మీ పాపాలను ఒప్పుకొని, యేసు ప్రభువా, నీవు నా కొరకు ఈ లోకంలో వచ్చావు, నన్ను రక్షించడానికి వచ్చావు, ఇదిగో నీ రక్తంలో నా పాపాలన్నింటినీ కడిగివేసి నేను పాపిని ఒప్పుకుంటున్నాను అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ పాపాలని కడిగివేసి నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాను. పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యంలో చేర్చబడి నీవు దేవుని విడగా ఈ ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించుగాక. ప్రియమైనటువంటి అమూల్యమైనటువంటి ప్రేక్షకులారా, ఈ అమూల్య సమయంలో మీ సమయాన్ని కేటాయించినందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన కృపలో ఉంచి ఆశీర్వదించి ఆయుష్ పెంచి కాచి కాపాడుగాక. ఇంతవరకు బ్రదర్ శామ్యూల్ విజయం గారి దైవ వర్తమానం విన్నాం కదా. ఈ వర్తమానం ద్వారా మీకు కలిగిన మేళ్లను, మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి. మా అడ్రస్ ఎస్ శామ్యూల్ విజయం, డోర్ నంబర్ 24-1-296, ఓల్డ్ జడ్జ్ బంగ్లా లేఅవుట్, వాకర్స్ రోడ్, మూలాపేట్, నెల్లూరు. పిన్ కోడ్ 524003. మా సెల్ నంబర్స్ 9440383663, 9908957990.